అవన్నీ చేసిన తర్వాత రాత్రి పొద్దుపోయాక నాగేశ్వర్ నాది ఉపసంహరించుకున్నాను, ఇంకా దీంతో ఈ చర్చ ముగుస్తుందని నేను ఆశిస్తున్నానని ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. కొన్ని రకాల వార్తలు కూడా ఉదయాన్నే వస్తే నాకు తెలిసి సిపిఎం వాళ్ళు పొద్దున ఒక ప్రకటన చేశారు, ఈ అరెస్ట్ ఇట్లాంటి వార్తలు ఈ హెచ్చరికలు ఇవి మంచిది కాదు, ఆ ప్రయత్నాలు విరమించుకోవాలి అని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్లో కూడా ఈ వార్తలన్నీ కూడా పూర్తిగా నిజం కాదు, మేము అలాంటివి ఏమీ జరగలేదని కూడా చెప్పినట్టు మనకు కనిపిస్తుంది. మరి ఫ్యాక్ట్ చెక్ మనకు వచ్చింది, అది కూడా మనం చూడాలి. మంచిది అలా జరిగి ఇది ఉపసంహరించబడితే అంతగా అందరూ కోరుకుంటుంది కూడా అదే. సార్ ఈ ఉద్రిక్తత ఎక్కడో వచ్చి ఆగాలి. సార్ అమరావతి ఆల్ రైట్ నారాయణ కితాబు, రైతుల్లో అసంతృప్తి, హోటళ్లకు పందేరాలపై శర్మ ఫైర్. అమరావతి గురించి మాట్లాడాం కదా నిన్న కూడా మనం. ఒక దీని మీద ఒక 1100 ఎకరాలు రాకపోవడం వల్ల ఆగిందని ఒకటి. ఇంకా రెండవదేమో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఇక్కడ 5 స్టార్ హోటళ్ళ కంటే ఎక్కువ రేట్లు పెడుతున్నారు, తెలంగాణలో సచివాలయానికి ఇంత ఖర్చు అయితే ఇక్కడ ఇంత పెడుతున్నారు. ఇవన్నీ జగన్ మొన్న కొన్ని లెక్కలు చెప్పారు. నారాయణ ఈరోజు మంత్రి నారాయణ కొన్ని క్వార్టర్స్ అవి ఇవి చూశాక అదంతా బాగానే ఉంది, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ సచివాలయాన్ని కట్టడానికి కూడా ప్రైమరీ రేటు బేసిక్ రేట్ తీసుకొని అదే మీరు చూపిస్తున్నారు. కానీ అక్కడ మొత్తం ఫినిషింగు ఫర్నిషింగు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక స్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత ఖర్చు అయింది అన్నదాన్ని కనుక మీరు లెక్కేస్తే అప్పుడు ఆ రేట్ చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇదేదో చాలా ఎక్కువగా ఉందనేది నిజం కాదు, నగరాలన్నింటిలో ఇంతే ఉంటుందని ఆయన చెప్తున్నారు. సరే మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారో, అలా అయితే దశల వారీగా ఎందుకు విడుదల చేస్తున్నారని వీళ్ళేమో దశల వారీవన్నీ కలిపి చెప్పారు. ఆ అంశాన్ని మనం చూడాలి. అయితే సమస్యలు లేవా అంటే ఇదిగో ఇప్పుడు పనులు ఆగిపోయి ఉన్నాయని, అలాగే తొలి విడత సమస్యలు పరిష్కారం కాకుండా అంటే ఆయన నిన్న చెప్తున్నారు ఇన్ని వేల మందికి ఇచ్చాము, ఇదిగో ఇంకా కొన్ని వందల మందికి సంబంధించి మటుకు ఈ సమస్యలు ఉన్నాయి, మేము వాటిని పరిష్కరిస్తున్నాము, దాన్ని బట్టి మొత్తం ఆగిపోయిందంటే నిజం కాదు. రైతులకు ప్లాట్ల కేటాయింపు మటుకు చాలా వరకు మేము పూర్తి చేశాము అనే మాట అయితే ఆయన ఒకటి నిన్న చెప్పారు. నారాయణ ప్రత్యేకించి చెప్పాలి, అధికారికంగా జవాబు చెప్పాలని భావించినట్టుగా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి సంబంధించినది అయితే సమాధానం